హాయ్ అండి. నేతి బొబ్బట్లు చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేసి చూడండి. సాఫ్ట్‌గా కొంచెం కూడా అటు ఇటు కాకుండా చాలా బాగా వస్తాయి. ఈ బొబ్బట్ల కోసం ముందుగా 2 కప్పుల శనగపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి నానడానికి సరిపడా నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టేసుకోవాలి. స్టవ్ పైన పప్పు ఉడకడానికి సరిపడా గిన్నె పెట్టుకొని 6 కప్పుల నీళ్లు వేసి నీళ్లు ఎసరులాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసి తొందరగా ఉడకడం కోసం మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండంగానే ఇంకో పక్క గోధుమ పిండి నానబెట్టుకోవడం కోసం 2 కప్పుల లోస్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి నార్మల్ ప్యాకెట్ గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదంటే మైదా పిండి తీసుకోవచ్చు. గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక్కసారి అంతా కలిపి నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు పిండిని కలిపి పైన ఆయిల్ రాసి కనీసం గంట సేపు నానబెట్టుకోవాలి పిండిని. ఇక్కడ పప్పు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత పైకి వచ్చిన నురగ మొత్తం తీసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి పప్పు ఈవెన్గా ఉడకడం కోసం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పును చిల్లుల గిన్నెలో స్ట్రెయిన్ చేసి ఈ కట్టుతో చాట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా వడకట్టుకున్న పప్పుని ఎక్కువసేపు చల్లారనివ్వకూడదు. ఈ కట్టుతో చాట్ చేస్తే బాగుంటుంది. పప్పు మొత్తాన్ని ఇందాకటి గిన్నెలోనే వేసి 2 కప్పుల బెల్లం తురుము కూడా వేసి బెల్లం వేసిన తర్వాత ఒకసారి ఇలా టాస్ చేసాము అంటే బెల్లం మొత్తం అడుక్కొస్తుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ బెల్లం మొత్తం కరిగి కలర్ అనేది కొంచెం రెడ్డిష్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూడండి, మరీ గట్టిగా అవ్వకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేసుకొని దీంట్లోనే 4 యాలకులు కూడా వేసి రోట్లో కానీ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే రోట్లోనే రుబ్బుకున్నాను. పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి చాలా సాఫ్ట్గా రుబ్బుకోవచ్చు. బొబ్బట్లు చేసే ముందు గోధుమ పిండిని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని గోధుమ పిండి కంటే కొంచెం పెద్ద సైజులో పూర్ణం పిండిని ఇలా 2 బాల్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు గోధుమ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణం పిండి పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి. మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇలా పురి తిప్పేసి కొంచెం ఇలా పిండిని తీసేయడం వల్ల బొబ్బట్టు చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ పూర్ణం బయటికి రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ పేపర్ పైన కానీ లేదంటే కవర్ పైన కానీ పెట్టేసుకొని పైన ఇంకో కవర్ వేసుకొని చేత్తోటైనా రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఈజీగా అయిపోవాలంటే ఇలా చపాతీ కర్రతో ఈజీగా ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా లైట్గా ప్రెస్ చేస్తూ మనకు కావాల్సినంత పలచగా రోల్ చేసేసుకోవడమే. డైరెక్ట్గా ఇలా చేతి మీద వేసుకోవచ్చు. ఆయిల్ పేపర్ పైన చేసుకుంటే పెనం హీట్ అయిన తర్వాత నెయ్యి రాసుకొని బొబ్బట్టు వేసి ఇంకో వైపు కూడా నెయ్యి రాసి అడుగున కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి. లేదంటే బొబ్బట్టు మొత్తం విరిగిపోతుంది. పూరి ఇలా చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాము అంటే ఎక్కడ పాడయ్యే ఛాన్సే లేకుండా చాలా సాఫ్ట్గా సింపుల్ ప్రాసెస్లో నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.